వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పీసీస్ కాన్సెప్ట్ సంబంధించి మనం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పెద్దగా ఇబ్బంది పడుతూ ఉంటారు దాని గురించి రాయడానికి. సో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉండి డిఫరెంట్గా ఉంటుందని, సో దాన్ని సింప్లిఫైడ్ వర్షన్గా మనం చూసినట్లయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. సో ఫస్ట్, స్పీసీస్ ఈజ్ అండ్ ఇంటర్బ్రీడింగ్. ఖచ్చితంగా స్పీసీస్లోనే బ్రీడింగ్ అనేది ఇంటర్బ్రీడింగ్ ఉంటుంది. ద సేమ్ టైం గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్, దే షేర్ కామన్ జీన్ పూల్. ఖచ్చితంగా జెనెటిక్ మ్యాప్ ఒకేలా ఉంటుంది. దెన్ దే ప్రొడ్యూస్ ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్. వాటికి వచ్చేటువంటి జనరేషన్ కూడా ఫెర్టిలిటీ కెపాసిటీ ఉన్న ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో స్పీసీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. యూ హ్యావ్ టు రైట్ దిస్ పాయింట్. సో ఫస్ట్గా బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీసీస్ అక్కర్స్ ఇన్ మెనీ ఇంటర్బ్రీడింగ్ గ్రూప్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాపులేషన్. సో ఫ్రాగ్స్ ఒక స్పీసీస్, అదొక పాపులేషన్. హ్యూమన్ బీయింగ్స్ ఒక స్పీసీస్, అదొక పాపులేషన్. సో ఇట్ అక్కర్స్ ఇన్ ది పాపులేషన్స్ లాగా ఉంటుంది. స్పీసీస్ మే ఇంక్లూడ్ సబ్ స్పీసీస్. సో స్పీసీస్ బేసిక్ యూనిట్ అయినప్పటికీ కొన్నిసార్లు స్పీసీస్ తర్వాత ఇంకొక లెవెల్ ఉంది, దట్ ఈస్ సబ్ స్పీసీస్గా చెప్తాం. రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్, దే ఆర్ సపరేట్ ఇన్ రిప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ ఏ బ్రీడింగ్ యూనిట్. ఖచ్చితంగా వాటి వరకు ఒక యూనిట్గా మనం చెప్తాం. షేరింగ్ ద సేమ్ ఇకలాజికల్ నిచ్. ఒకే టెరిస్ట్రల్ అయితే టెరిస్ట్రల్, అక్వాటిక్ అయితే అక్వాటిక్, ఏరియల్ అయితే ఏరియల్. సో దే షేర్ కామన్ ఇకలాజికల్ నిచ్. అందుకని ఇకలాజికల్ యూనిట్గా మనం చెప్పొచ్చు. సో బ్రీడింగ్ యూనిట్ అనేది రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్, ఎకలాజికల్ యూనిట్ అనేది ఒకటి చెప్తున్నాం. దెన్ షేరింగ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్యారియోటైప్. సో సిమిలారిటీ ఇన్ క్యారియోటైప్ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ జెనెటిక్ యూనిట్, జెనెటికల్గా సేమ్ ఉంటాయి అన్నమాట. హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవల్యూషనరీ యూనిట్. సో హ్యూమన్ బీయింగ్స్ సిమిలర్ స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా ఒకేలా ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ యూనిట్గా చెప్పొచ్చు. సో బ్రీడింగ్ యూనిట్, ఎకలాజికల్ యూనిట్, జెనెటిక్ యూనిట్ అండ్ ఎవల్యూషనరీ యూనిట్, ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి స్పీసీస్లో. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ న్యూ స్పీసీస్. ఖచ్చితంగా ఒక స్పీసీస్ నుంచి కొత్త స్పీసీస్ అనేవి వస్తూ ఉంటాయి. దట్స్ వై స్పీసీస్ ఈజ్ ఏ డైనమిక్. ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది, అందుకని ఎవల్యూషనరీ యూనిట్ కింద చెప్తాం. స్పీసీస్ ఈజ్ ఏ డైనమిక్ అని చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.